వైసీపీ 175 మంది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేసింది. దాని మీద కొంత విశ్లేషణలు అవి జరిగినప్పటికీ బై అండ్ లార్జ్ ప్రజలు సాటిస్ఫై అయినట్టుగా కనిపిస్తున్నది. ఇక ఇప్పుడు ఆయన ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికలో ఏం ప్రకటిస్తారు అన్న అంశం మీద ఆసక్తి నెలకొని ఉన్నది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏం మాట్లాడతారో మనకు తెలుసు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అన్న దాని మీద ఆసక్తి నెలకొని ఉన్నది. ఆయన ప్రసంగంలోని ఇన్పుట్స్ తీసుకుని కూడా మేనిఫెస్టో తయారీకి ఆఖరు క్షణంలో మేనిఫెస్టో తయారు చేయవచ్చు. అందువల్ల కొంత డిలే చేసినట్టుగా కనిపిస్తున్నది. అలాగే మేనిఫెస్టోలో రకరకాల హామీలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఏదైతే ఇంప్లిమెంట్ చేయగలనో ఆ హామీలను మాత్రమే ఇవ్వగలరు. నిజానికి ఆయన తండ్రి గారు కూడా 2004లో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన అమలు చేశారు. ఒక వాగ్దానాన్ని మాత్రమే, అంటే 100 యూనిట్లు కాల్చే వారి పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. ఆయన దాన్ని బహిరంగంగా అంగీకరించారు, ఇది చేయలేకపోయాను అని. అలాగే 2009లో మేనిఫెస్టో ప్రకటించకుండానే మేనిఫెస్టో మనం చేసిన వాగ్దానాలను అమలు చేయటమే మన మేనిఫెస్టో, కొత్తగా వాగ్దానాలు చేసే ఆలోచన లేదు అని కూడా ప్రకటించి ఎన్నికల్లో దిగారు. ఎన్నికల్లో ఆ మహాకూటమిని చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఎదిరించి కాంగ్రెస్ మళ్ళీ గెలుపొందింది, కంఫర్టబుల్గా గెలుపొందింది. అయితే ఆయన ఊహించినన్ని సీట్లు రాకపోవటం మాత్రం నిజమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి మార్గంలో పయనించి మా నవరత్నాలే మా మేనిఫెస్టో, ఇంక కొత్తగా వాగ్దానాలు చేసే ఆలోచన లేదు అని ప్రకటిస్తారా, లేకపోతే తన ప్రత్యర్థులు విపరీతమైన వాగ్దానాలు చేయటం, తన వాగ్దానాలను కాపీకొట్టి ఇంకా ఎక్కువగా ఇస్తానని ప్రకటించడం వల్ల ఈయన కూడా పెన్షనర్లకు లేకపోతే అమ్మ ఒడి ఇలాంటివి ఏమన్నా ప్రకటిస్తారా అమౌంట్ పెంచి అనే దాని మీద ఆసక్తి ఉంది. అయితే ప్రధానంగా రైతు భరోసా అమౌంట్ పెంచుతారా అనే దాని మీద కూడా ఆసక్తి ఉంది. అలాగే చాలామంది రైతు రుణమాఫీ చేస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది అల్టిమేట్ బ్రహ్మాస్త్రం. అది రైతు రుణమాఫీ అంటూ ఆయన ప్రకటిస్తే 2014లో చేసిన తప్పిదం అనండి, లేకపోతే మొండితనం అనండి, లేకపోతే పట్టుదల అనండి, లేకపోతే తాను చేయలేనిది వాగ్దానం చేయటం ఇష్టం లేకనండి. అయితే అప్పటిలాగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తారా, లేకపోతే రుణమాఫీ చేస్తానని ప్రకటిస్తారా, కొంత మొత్తాన్ని రుణమాఫీ చేస్తారా, 2 లక్షలు చేస్తానంటారా, లేకపోతే కొంత అమౌంట్ చేస్తానంటారా, లేకపోతే దశల వారీగా చేస్తానంటారా, ఏం చేస్తారనేది అది మనము అతి కొద్ది రోజుల్లో 4-3 రోజుల్లోనే 20వ తారీఖున అంటున్నారు. 20వ తారీఖు కాకపోతే అటు ఇటుగానే ప్రకటించే అవకాశం ఉన్నది. అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు, మార్పులు చేసి ఫైనల్ లిస్టు వదిలారన్న అభిప్రాయం జనాల్లో ఉంది. 5 నుంచి 7 చోట్ల మినహా అన్ని చోట్ల అన్ని ఈక్వేషన్స్ చూసి కేటాయించారు. అభ్యర్థులు కూడా మంచి గ్రిప్ ఉన్నవారే రంగంలోకి దించారు. కాబట్టి ఘన విజయం సాధించే దిశగా పార్టీ అడుగులు వేస్తున్నదన్న విశ్వాసం కార్యకర్తలకు కలిగించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేనిఫెస్టో ఖచ్చితంగా మరో ఎత్తు. జగన్ ఏమి హామీలు ఇస్తాడు అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా, ప్రజల కన్నా, అభిమానుల కన్నా ఎక్కువగా ఎదురు చేస్తోంది ప్రతిపక్షాలు. దానికి కారణం జగన్ చెప్తే చేస్తాడు అనే ముద్ర ప్రజల్లో చెరగని, ఎవరు చెరపలేని ముద్ర పడిపోయింది 5 ఏళ్ల కాలంలో. టీడీపీ ఎన్ని హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా ప్రజల్లో కనెక్ట్ కాకపోవటానికి కారణం గత తాలూకు చేదు అనుభవాలే. చంద్రబాబు చేసిన వాగ్దానాలు అవి అమలు చేయడు అనేది ప్రజల్లో ఆయన విశ్వసనీయుడని కాదనేది ప్రజలకు అర్థమైపోయింది. ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదు అన్నది బహిరంగ రహస్యం. జగన్ కూడా వాళ్ళని క్షణం భయంగా గడిపేలా చేయడానికి మేనిఫెస్టో తాలూకు హింట్స్ కూడా ఇస్తున్నాడు. ఒక్కటి నిజం, జగన్ని జనం నమ్ముతున్నారు, చంద్రబాబుని నమ్మటం లేదు. పవన్ కళ్యాణ్ని జోకర్గా, విదూషకుల్లా చూస్తున్నారు.
ఒక్కటి నిజం, ఊరువాడ ఆర్థికంగా బలోపేతం అవ్వటంలో జగన్ విజయం సాధించాడు. పల్లె ప్రజల్లో కళ, వాళ్ళ మొహాల్లో కళ కనిపిస్తున్నది. గ్రామాల్లో సిరి సంపదలతో తొలతూగుతున్నాయని చెప్పలేం, కానీ ఖచ్చితంగా సుఖవంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్లను లెక్క వేస్తే ఖచ్చితంగా ఎవరైనా సైంటిఫిక్గా లెక్క వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కొంత మెరుగ్గా ఉంటుందని మనం భావించవచ్చు. అనేక ఇండికేటర్లలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా మొదటి స్థానంలో ఉండే అవకాశం, లేకపోతే టాప్ 4-5 స్థానాల్లో ఉండే అవకాశం తప్పకుండా ఉంది. జగన్ని ఎంతమంది ఢీ కొట్టాలని చూసినా అది ఊహాజనితంగా మీడియా మాయాజాలం అని తేలిపోయే ఘడియలు ఎంతో దూరంలో. నిజానికి పార్టీలు, ఈ ప్రతిపక్ష పార్టీలు, కూటమి పార్టీలు, జాతీయ పార్టీలు మీడియాలోనే ఉన్నాయి తప్ప ప్రజల్లో లేవు. ప్రజల్లోకి ఎంతగా విషం ఎక్కించాలని చూసినా ప్రజలు రెసిస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నిజ జీవితంలో మార్పు అంటే ఎలా ఉంటుంది, ప్రభుత్వ సహాయం అంటే ఎలా ఉంటుంది, నమ్మకమైన నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే విషయాలు వాళ్ళకి అర్థమైపోయాయి. కాబట్టి మీడియా ఎంత గాలి కొట్టినా, టీవీ ఛానల్స్లో ఎంత ఊదరబెట్టినా, బహిరంగ సమావేశాలు పెట్టి ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్లనే ప్రతి సర్వే కూడా జగన్కు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని తేల్చేస్తున్నా. ప్రజల్లో ఈసారి జగన్ రాకపోతే తమ ఆర్థిక స్థితి కకావికలం అవుతుందనే భయం కూడా వెంటాడుతోంది. ఈ పథకాలను ఇంత సిస్టమేటిక్గా సాచ్యురేషన్ మోడ్లో అమలు చేసే పరిస్థితి ఉండదని వారికి అర్థమైంది. కాబట్టి జగన్ అనే వ్యక్తి రాజకీయ ప్రభంజనాన్ని సృష్టిస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. చాలామంది విశ్లేషకులు నమ్ముతున్నారు. బయట నుంచి వచ్చిన వారికి చాలా ఈ విషయాలన్నీ అర్థమయ్యే అవకాశం లేదు. అయినా సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని పసిగట్టగలుగుతున్నాయి. పసిగట్టగలిగితే అక్కడక్కడ చెదురుమదురుగా 1-2 సర్వే సంస్థలు కాదన్నా జగన్కి బ్రహ్మరథం పట్టే అవకాశమే, ప్రజలు బ్రహ్మరథం కట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.